ప్రసిద్ధ శైవ క్షేత్రం యనమల కుదురు రామలింగేశ్వర స్వామి వారి దర్శనం ఈ మహాశివరాత్రి నాడు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అనుకోకుండా అసెంబ్లీ సమావేశాలకు ఇక్కడ ఉండడం, మొదటిసారి ఇక్కడికి రావడం, ఇక్కడ ఏర్పాట్లు కానీ ముఖ్యంగా ఆలయ మెయింటెనెన్స్ కానీ చాలా పరిశుభ్రంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆలయాలకి రోజు రోజుకి పెరుగుతున్న తాకిడికి ప్రతి దగ్గర కూడా ఇటు పోలీస్ వ్యవస్థని ఆలయ వ్యవస్థని ఇద్దరిని అనుసంధానం చేసుకుంటూ చక్కటి ఏర్పాట్లు చేశారు. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. 5 సంవత్సరాల అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో ఈరోజు కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా గత సంవత్సర బడ్జెట్తో పాటు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కూడా ఈరోజు ఆశ స్వీకరించేటట్టుందండి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర శాసనసభ్యురాలుగా చెప్తున్నాను, ఏదైతే 5 సంవత్సరాలు ఉత్తరాంధ్రని దోచుకోవడం తప్పితే ఎటువంటి కనీసం ఒక చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఒక ఇటుక కూడా వేయలేదు. ఈరోజు ఆ వంశధార ప్రాజెక్టులు కానీ మహేంద్రధని ఆఫ్షోర్ ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల అన్ని వయసుల అన్ని ప్రాంతాల ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని మరొకసారి నిల్చోబెట్టేలాగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఉంది.